ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక మరి హైకోర్టు ఉచిత పథకాలు ఇవ్వొద్దు రాష్ట్ర ప్రజలకు అంటే రాష్ట్రంలో ఎక్కువ సంతోషపడేది రేవంత్ రెడ్డి. నిజమానే? తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డికి లడ్డు ఇచ్చింది. ఇప్పుడు నేనైతే అవునని అంట. అబ్బా, 23% రేవంత్ అన్న, 1300 మంది. నిజమేనా? రేవంత్ రెడ్డి ఉచిత పథకాలు ఇవ్వొద్దని ఒకవేళ హైకోర్టు చెప్తుందంటే అందరికంటే ఈ రాశులు ఎక్కువ సంతోషపడే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇయ్యలేక కన్న బాధలు పడుతుంది. ఇక మొత్తానికి మొత్తం ఇచ్చే పని చెప్తుంది. తెలంగాణ హైకోర్టు చెప్పిందా చట్టాలను గౌరవిస్తాం కాబట్టి తెలంగాణ హైకోర్టును దృష్టిలో పెట్టుకొని నేను బంద్ చేసినాడు. అది కథ. ఇక గుడ్ మార్నింగ్ అన్నగారు, మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికట 789 రోజుల సమయం అంట. మన గురువు గారు అయినటువంటి చింతపండు నవీన్ పటేల్ గారు టైమర్ ఆన్ చేసిరు. అది ఎన్ని రోజులు ఉందో మా సార్ని అడుగురు. నన్ను అడగరు ప్లీజ్, మా సార్ని అడగాలి. నన్ను అడుగుతారా? గుడ్ మార్నింగ్, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్. ఇదేందా ఇది? రుణమాఫీ ఈజ్ వరస్ట్ అట. ఇన్స్టెడ్ ఆఫ్ రుణమాఫీ గవర్నమెంట్ షుడ్ గివ్ ఫిక్స్డ్ క్రాప్ బోనస్ అట అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్ అట. 50% ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ 50% ఫ్రమ్ ఫార్మర్స్ అట. సబ్సిడీ ఏమంటారా? మేజర్గా రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వమంటారు. ఈ రుణమాఫీ ఏమవుతూ బోనస్ ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తుర్రే. శ్రీ బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేయాలి, తర్వాత ఈటల రాజేందర్ గారిని సెంట్రల్ క్యాబినెట్లోకి తప్పకుండా ఇవ్వాలట. సో ఈటల రాజేందర్ గారిని క్యాబినెట్లోకి తీసుకొని సెంట్రల్లో బండి సంజయ్ గారు అంట తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ చేయాలటనే. అట్లా చేస్తే మరి అధికారం సాధ్యం అంటారు. అదొకటి. గుడ్ మార్నింగ్. స్కీమ్ ఇవ్వకుండా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్స్ విత్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. స్కూల్ ఫీజే 40,000 నుంచి ₹1,00,000 ఉందంట. హాస్పిటల్ పోతే 2 రోజులలో అడ్మిట్ చేస్తే 40,000 అవుతుందట. మరి అంతే కదా, ఈ 2 విషయాలు తప్ప మిగతా ఏది ఫ్రీ చేయాలని అవసరం లేదు. విద్యా వైద్యం పైన 90% పెట్టినా కూడా ఏం కాదన్నాడు. సమాజంలో ఓ ఎమ్మెల్యేతో ఎంపీతో పని అంటే ఎక్కువ ఆన్నే. ఓ హాస్పిటల్ పడితే ఓ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం, ఓ బయట ఫీజు అంటే ఓ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం. సో ఆ 2 ఫ్రీ దొరికినంటే ఎవరితో పని లేదు. ఎందుక టీఆర్పీ పార్టీ అంటే బీఆర్పీ చేసి పిఎంకి పోటీ చేస్తాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారత రాజ్యాధికార పార్టీ అడిగా చూసుకోవాలి. ఎలక్షన్లు వచ్చినాయి, అందుకే యువత స్కూల్ ఫీజు అవుతుండు. ఇప్పుడు ఆయన ఎన్నికలు వస్తే డ్రామాలు మొదలు పెడతారు. మా చింతపండు నవీన్ పటేల్ గారు లలిత కళలు మీకు తెలవని కావు. ఏ చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు కింద ఉండడు, ఏ నీడ బాగుంటే ఆ నీడ కింద డప్పు కొడతాడు. ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. అది గెలిస్తేనే మళ్ళీ శంశగాను కబ్జాలు చేస్తాను మైకి వస్తుంది. ఇగో మీరు ఏమన్నా చేయరు. మా సారు ఎన్నికలలో రేపు ₹1000 వంద నేను బిడ్డ కడతా. లేదు పంచడా మీరు ఎప్పుడే పెరతాపది 500 పంచింది.